నమస్కారం ప్రజలారా. ఈ రోజు మనందరికి శివాజీ మహారాజ్ అంటే చాలా మందికి ఇప్పుడున్న యువతకైనా పిల్లలకైనా చాలా మందికి ఒక పొలిటికల్ ఫిగర్ లానో లేదా మన దగ్గర ఉండే ఒక స్టాచ్యూ లానో తెలిసి ఉండొచ్చేమో. కానీ అసలైన శివాజీ మహారాజ్ చరిత్ర, అసలైన శివాజీ మహారాజ్ ఆశయం మీరందరూ తెలుసుకోవాలి. మీకు ఫ్రీగా ఉన్నప్పుడు చదవండి బుక్స్. మీకు ఆన్లైన్ లో కూడా దొరుకుతాయి, ఆడ దొరుకుతాయి, ఏంటంటే అలా దొరుకుతాయి. మీకు శివాజీ మహారాజ్ గారి చరిత్ర తెలుసుకోవడం ఒక భారతీయుడికి ఖచ్చితంగా ఫండమెంటల్ డ్యూటీస్ లలో ఇది కూడా ఒకటి అనుకోవచ్చును. బేసిక్ గా ఒక సాధారణమైన చిన్న రాజు కుటుంబంలో పుట్టిన శివాజీ మహారాజ్ తల్లి ఆయన పెంచింది. తండ్రి బెంగళూరు సైడ్ అటు సైడ్ ఒక రాజ్యాన్ని పరిపాలిస్తే బీజాపూర్ లోని రాజ్యాన్ని తల్లి పరిపాలిస్తున్నప్పుడు ఎంతో ఇష్టంగా ఈ కొడుకుని ఒక పర్ఫెక్ట్ హిందూలాగా తయారు చేసింది. శివాజీ మహారాజ్ ఒక హిందూ రాజుగా ఎదిగి ముస్లిం రాజులకు వ్యతిరేకంగా ఎందుకు వెళ్ళిందంటే కేవలం వాళ్ళు హిందూ మతస్థుల్ని బెదిరించి వాళ్ళకి ఇష్టం లేకుండా మత మార్పిడి చేస్తారు, హిందూ దేవాలయం నాశనం చేయాలని చూస్తారు, హిందూ చరిత్రని భగ్నం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టే వాళ్ళ పైన శివాజీ మహారాజ్ ఉగ్ర రూపం చూపించి దండెత్తి ఒక్కొక్కరిని నాశనం చేసుకోవడం. బేసికలీ శివాజీ మహారాజ్ తన ప్రజల కోసం, తను నమ్ముకున్న హిందుత్వం కోసం, హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం తను చెయ్యని త్యాగం అంటూ లేదు. ఆఖరికి తనకి ఇష్టం లేకున్నా మొఘళ్ళ కింద కూడా పనిచేసిండు, మొఘళ్ళ సర్దార్లకి కూడా పనిచేసిండు శివాజీ మహారాజ్. శివాజీ మహారాజ్ ఇప్పటి వరకు తను బతుకున్న రోజులు శివాజీ మహారాజ్ ఎప్పుడు కూడా పరస్త్రీని ముస్లిం అయినా హిందూ అయినా వాళ్ళని అవమానించలేదు. ఈవెన్ శత్రువు వాళ్ళ ఒక రాజుని చంపేసాక వాళ్ళ భార్యను కూడా తన తల్లి కన్నా ఎక్కువ గౌరవించింది. అది శివాజీ మహారాజ్ చరిత్ర. శివాజీ మహారాజ్ పాలించిన ప్రాంతంలో హిందువులు కన్నా కూడా ఎక్కువ ముస్లింలు ఉండేటోళ్ళు. కానీ ఏ ఒక్క ప్రజలను కూడా ఎవరిని కూడా శివాజీ మహారాజ్ ఒక్క మాట లేడు. ఎందుకంటే శివాజీ మహారాజ్ ప్రజలందరినీ సమానంగా చూస్తాడు. ఎవరి మతం వాళ్ళ ఇష్టం, తను నమ్ముకున్న ధర్మాన్ని కాపాడడం తన ధర్మం అని భావించి హిందూ ధర్మాన్ని సంరక్షించడానికి మొఘళ్ళ పైన దండెత్తిండు, వాళ్ళ కింద పని చేసిండు, వాళ్ళని చంపేసిండు. కానీ ఎప్పుడు కూడా తన దగ్గరున్న హిందువులను ముస్లింలను డివైడ్ చేయాలని తను ఎప్పుడు ఆలోచించలేదు. ఈ రోజు కొంతమంది దుర్మార్గులు ఆయన పేరు చెప్పుకొని డివైడ్ చేస్తున్నారు, కానీ తను ఎప్పుడు ఆలోచించలేదు. తన రాజ్యంలో ఎవరు ఏ కులాల్లో ఉండాలనుకుంటే ఆ కులాల్లో ఉండే స్వేచ్ఛని ఇచ్చిండు. ఆయన కేవలం గుడ్ల పైన అటాక్ చేస్తారు, గుడిలను నాశనం చేస్తారు, హిందూ ధర్మాన్ని నాశనం చేస్తారు, ప్రజలను బలవంతంగా మత మార్పిడి చేస్తున్నారని మాత్రమే మొఘల్ సామ్రాజ్యం పైన దండెట్టిండు. ఆయన దండెట్టేందుకు ఎంత ఘోరమైన పరాజయాన్ని వాళ్ళు ఎదుర్కొన్నారు. మీ అందరికీ శివాజీ మహారాజ్ గారి చరిత్ర చదువుతూ తెలుస్తుంది. సో ఈరోజు మీరందరూ కూడా ఆయన నడిచిన మార్గంలో నడవండి. మీ మతాన్ని మీరు ప్రేమించండి, వేరే వాళ్ళ మతాన్ని గౌరవించండి, మీ మతంలో మీరు నడవండి, మీ మతాన్ని మీరు కాపాడుకోండి. అంతేగాని కొంతమంది ఏదో ఇది చేస్తున్నట్టు శివాజీ మహారాజ్ చెప్పుకొని కొంతమంది రాజకీయాలు చేస్తున్నారు, వాళ్ళు చెప్పినట్టు వేరే మతాల్ని ద్వేషించమని శివాజీ మహారాజ్ ఎప్పుడు చెప్పలేడు. ప్రతి ఆడబిడ్డని హిందూ అయినా ముస్లిం అయినా తల్లి లెక్క చూసిండు, ప్రతి అమాయకుడిని హిందూ అయినా ముస్లిం అయినా తన సోదరుల లెక్కనే చూసిండు. శివాజీ మహారాజ్ ఎప్పుడు కూడా ముస్లింలను హిందువులకు కన్వర్ట్ కాండి, హిందువులను ముస్లింలకు కన్వర్ట్ కాండి ఎప్పుడు చెప్పలే. కన్వర్ట్ అయిన వాళ్ళకు కూడా మళ్ళీ ఫోన్ చేసి రప్పేయలేదు. వాళ్ళ ఇష్టం ఎక్కడ ఉంటే అక్కడ ఉన్నట్టు. అది శివాజీ మహారాజ్ రోజు వేల మంది రాజులు ఈ దేశాన్ని పరిపాలించిన శివాజీ మహారాజ్నే ఎందుకు దేవుళ్ళకు పూజిస్తామంటే ఇది కారణం. ఈ రోజు మీరందరూ ఆయన ఆశయంలో నడవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆయన ఆశయాన్ని భంగం కలిగిస్తున్న దొంగలను బొంద పెట్టి తొక్కాల్సిన అవసరం మీ అందరిపై.